నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రజీనా. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మన మంచి ప్రోడక్ట్తో. ఇవాళ మోదీ కేర్ ప్రోడక్ట్తో ఒక కొత్త క్వాలిటీ. ఇప్పుడు మంచి ప్రోడక్ట్ మనకు అందరికీ కావాలి. ఆ ప్రోడక్ట్ని తీసుకొని వచ్చాను నేను. ఇవాళ మనం చెప్పుకునేది కిడ్స్ హెల్త్ గురించి. అంటే చిన్నపిల్లలకి మనం న్యూట్రిషన్ ఇస్తున్నామా లేదా, ఎవ్రీడే వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు, వాళ్ళ ఒంటికి అది పడుతుందా లేదా, ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కూడా ఫాస్ట్ దీంట్లో ఉన్నారు. ఎందుకు పిల్లలు పొద్దున్నే ఎర్లీగా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, కొంతమందికి అయితే 7 o'clockకే బస్ వస్తుంది, కొంతమందికి 8 o'clock అట్లా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఎర్లీగా వెళ్ళే వాళ్ళకి ఏదో ఒకటి చాకోస్ ఇచ్చేస్తారు, లేకపోతే ఒక గ్లాసు పాలు ఇస్తారు, అంతే. దానివల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళి మంచి చదవడంలో ఫాస్ట్గా ఉండలేరు, అండ్ వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉండలేకపోతుంది. దానివల్ల చాలా లాసెస్ అవుతున్నాయి. వాళ్ళ హెల్త్ కూడా, ఇమ్యూనిటీ లో ఉంటుంది. ఇలా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అవుతుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అంటే, మా పిల్లలు సరిగ్గా చదవరు, వాళ్ళకి ఏది గుర్తుండట్లేదు. మనం ఏమి ఇస్తున్నాం అది చూడండి. మీరు ఎట్లాంటి ఫుడ్ ఇస్తున్నారు పిల్లలకి అది చూడండి. చూసి అప్పుడు మీ పిల్లల హెల్త్ ఎలా ఉంటుందన్నది మీరు ఆలోచించాలి. ఇప్పుడు అందరికీ కూడా జంక్ ఫుడ్ అనేది పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఆ జంక్ ఫుడ్ వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ లేదు, పిల్లలకి ఎటువంటి న్యూట్రిషన్ ఉండట్లేదు. అదే ఇష్టంగా తింటున్నారు. మీరు మంచి హెల్దీ ఫుడ్ పెట్టినా కూడా, మంచి న్యూట్రిషనల్ ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. ఇష్టంగా లేనప్పుడు వాళ్ళు తిన్నా కూడా అది ఒంటికి పట్టదు. అందుకనే మనం ఇచ్చేది ఏదైనా సరే వాళ్ళకి జంక్ ఫుడ్ అయినా కనీసం ఇష్టంగా తింటారని పేరెంట్స్ ఇచ్చేస్తున్నారు. అది పేరెంట్స్తో కూడా తప్పు లేదు దాంట్లో, అందుకనే అంటున్నాను. లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఎంప్టీ క్యాలరీస్, ఎటువంటి క్యాలరీస్ ఉండట్లేదు. పిజ్జా, బర్గర్ ఇట్లాంటివి తినడం వల్ల వాళ్ళకి ఎటువంటి క్యాలరీస్ ఉండట్లేదు. కాకపోతే వాళ్ళు ఎక్కువగా వెయిట్ కూడా గెయిన్ అవుతున్నారు. చాలామంది పిల్లలు ఇళ్లలోనే కూర్చొని ఆడుతూ ఉండడం, ఫోన్స్లో ఆడడం, దీనివల్ల వాళ్ళకి అక్కడే ఉండిపోయి వెయిట్ కూడా గెయిన్ అవుతున్నారు. దానివల్ల ఎటువంటి ఎదుగుదల ఉండట్లేదు పిల్లలకి. మరి న్యూట్రిషన్ మనకి కావాలి అంటే మంచి న్యూట్రిషన్ కావాలి. ఒక డ్రింక్లోనే వాళ్ళకి ఫుల్లీ న్యూట్రిషన్, విటమిన్స్ అన్నీ ఉండాలి అంటే ఏం చెయ్యాలి వాళ్ళకి? మన మోదీ కేర్ది స్ట్రాంగ్ అండ్ స్మార్ట్. ఇది స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ ఎట్లాగంటే వాళ్ళకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డ్రింక్. ఇది మీకు ఎటువంటి అంటే ఇది 37 వెటలైటిస్ న్యూట్రిషన్స్ ఉన్నాయి దీంట్లో. అన్నీ కూడా ఉండడం వల్ల మీకు ఆ పిల్లలకి ఫుల్లీ న్యూట్రిషనల్ డ్రింక్ అవుతుంది. వాళ్ళు తిన్న దాంట్లో ఎటువంటి లోపం ఉన్నా కూడా ఫుడ్లో ఇది న్యూట్రిషన్ అనేది కవర్ చేస్తుంది. ఎవ్రీడే 2 times తీసుకోవాలి ఇది. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయి అన్నది చెప్తాను నేను. దీంట్లో పిడికాస్ అన్నది అంటే ప్రోటీన్ డైజెస్టివ్. అంటే మీరు ఏదైనా హెల్త్ డ్రింక్ బయట నుంచి ఇస్తున్నారు, దాంట్లో పిడికాస్ ఎంత ఉన్నది అన్నది చూసుకోండి. 1:1 ఉంటే అది పిడికాస్ మంచిదని. అట్లా కాకుండా అది డైజెషన్ అవ్వట్లేదు అంటే పిల్లలకి మనం ఎటువంటి హెల్త్ డ్రింక్ ఇచ్చినా కూడా వేస్ట్. ఇది 100% డైజెషన్ అవుతుంది కాబట్టి మీ పిల్లలకి బాగుంటుంది. అండ్ ఇది క్వాలిటీ వచ్చి మంచి క్వాలిటీ ఉంటుంది. 3 న్యూట్రిషన్స్ ఉన్నాయి దీంట్లో ఫస్ట్ న్యూట్రిషన్ వచ్చి డెకోసా హైడ్రోటిక్ నోయా యాసిడ్స్, అంటే డిహెచ్ఏ కూడా. దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ మంచి ఎదుగుదల ఉంటుంది, అండ్ వాళ్ళ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు చదవడంలో కూడా యాక్టివ్ ఉంటారు, అండ్ వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి, మంచి మార్క్స్ కూడా వస్తాయి దీనివల్ల. ఇంకొకటి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ వల్ల ఏంటంటే చాలామంది పిల్లలకి మాటికి జ్వరం రావడం, జలుబు చేయడం, ఇది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ అనేది ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. ఇంకొకటి FOS. ఇది ఏంటంటే ఫ్రుక్టాటో ఆలిగో సెకరైట్.
దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఆకలేయడం, ఆకలేస్తే మంచి మీరు ఏదైనా ఫుడ్ ఇవ్వండి, న్యూట్రిషనల్ ఫుడ్ వాళ్ళు బాగా తింటారు. ఆకలి లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో ఒకటి జంక్ ఫుడ్, ఏదో ఒకటి ఇట్లా మనసు లాగుతూ ఉంటుంది, అదే తినేస్తూ ఉంటారు. ఆకలి ఉంటే కనుక మంచి ఫుడ్ ఇచ్చినా కూడా మీరు తింటారు. ఇది మీరు ఇచ్చేది 2 years అబోవ్ పిల్లలకి వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ 2 times ఇవ్వాలి. 1 tablespoon twice a day. మీరు పాలల్లో కలిపి ఇవ్వండి. లేదు మా పిల్లలు పాలు తాగరు అంటే గనక కొంచెం వేడి నీళ్ళల్లో కలిపి కూడా ఇవ్వచ్చు. కానీ పిల్లలకి మాత్రం ఫుల్లీ న్యూట్రిషన్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మంచి కిడ్స్కి దీనివల్ల మంచి ప్రోటీన్ దొరుకుతుంది, ఫుల్లీ ప్రోటీన్. అందుకని మీరు వాడండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం దీంట్లో. మీరు ఒకసారి మాకు కాల్ చేసి అడిగి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.